గడిచిన కొన్ని వారాలు మీతో మాట్లాడాను దర్శనముల గురించి. అది అయిపోయినాయి. ఈ వారంలోంచి కొన్ని దేవుడు భూమి మీదకి పంపుతున్నటువంటి కొన్ని తీర్పుల గురించి నేను మీతో మాట్లాడటానికి దేవుని చేత ప్రేరేపించబడ్డాను, దేవుని ఆత్మ చేత. బైబిల్ నందున్నటువంటి కొన్ని తీర్పులు, కొన్ని జరిగిపోయినవి ఉన్నాయి, కొన్ని జరగవలసినవి ఉన్నాయి. ఆమేన్. కొన్ని జరిగిపోయిన కొన్ని తీర్పులను, జరగవలసిన కొన్ని తీర్పులను కూడా నేను మీతో మాట్లాడతాను. ఈ వారం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏమండి, ఆదికాండం నుంచి మనం కొన్ని తీర్పుల గురించి ధ్యానిస్తూ వద్దాం. చూడండి, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన 7 విధములైన తీర్పుల గురించి నేను మీతో మాట్లాడతాను. జాగ్రత్తగా బైబిల్ తెరిచి అందరూ ధ్యానం చేద్దాం. కీర్తన 51:4 చూద్దాం. కీర్తన 51వ అధ్యాయము. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా అగుపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. అందరూ చెప్పండి, ఆజ్ఞ ఇచ్చినప్పుడు. చెప్పాలందరూ, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా అగుపడతాడట. ఏదైనా చెప్పేటప్పుడు నీతిమంతుడిగా అగపడతాడట దేవుడు. తీర్పు తీర్చేటప్పుడు మాత్రం నిర్మలుడుగా ఉంటాడంట. ఆమేన్ చెప్పండి. అంటే ఎవరిని వదలడు. తప్పు ఎవరిలో ఉన్నా దేవుడు వారిని వదలడు. అందరికీ తగిన శిక్షను విధిస్తాడు అంటానికి నిర్మలత్వం గుర్తుగా ఉంది. ఆమేన్. తప్పు చేసిన వారిని ఎవరిని దేవుడు వదలండి, శిక్షిస్తాడు. తప్పకుండా వారి మీదకి శిక్ష అనేది వస్తుంది. అది చిన్నవారి మీదకైనా పెద్దవారి మీదకైనా తప్పు చేస్తే దేవుని కోపం, దేవుని శిక్షలు, దేవుని తీర్పులు వారి మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆమేన్. గమనించాలి. మొట్టమొదటిగా మనం తీర్పు మనం చూసినట్లయితే ఎవరికయ్యా అంటే పరలోకమందు దేవదూతలకు తీర్పు తీర్చబడింది. ఆమేన్. అందరూ చెప్పాలి, ఎవరికమ్మా? పరలోకమందు మొట్టమొదటిగా దూతల తీర్పు అని రాసుకోండి. దేవదూతలకి తీర్చబడిన తీర్పు అని రాసుకోండి. దూతలకు తీర్చబడినటువంటి తీర్పు ఏంటి మనం అని గమనించగలిగితే, దూతలు చేసిన పాపం ఏంటయ్యా అని మనం గమనించగలిగితే, పరలోకమందండి దేవుని సృష్టిలో ఒక భాగంగా వాళ్ళు ఉన్నారు. దేవుడు తన నోటి మాట చేత వాళ్ళని కలగచేశాడు. ఆమేన్. మానవులమైన మనము మట్టితో చేయబడి, ఆదాముని మట్టితో చేసి తన పోలికను తన రూపాన్ని ఇచ్చి చేశాడు. కానీ దూతలని అలా చేయలేదండి. తన సృష్టి తన నోటి మాటతో కలగజేసిందే. ఆమేన్. దూతల కంటే మనం శ్రేష్టమైన వారం అన్న విషయం మర్చిపోకండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించాలి, దేవదూతలు దేవుని సృష్టి అయి ఉన్నారు. ఆది అంటే ఆరంభం అని చూస్తాం. ఆది కంటే ముందున్నదాన్ని అనాది అంటారు. దేవునికి స్తోత్రం. ఆదికి ముందున్నదాన్ని అనాది కాలం అంటారు. అనాది కాలం అంటే ఆది కంటే ముందున్న కాలమే అనాది కాలం. ఆ అనాది కాలంలో దేవుడు ఉన్నాడు, దేవునితో పాటు దూతలు ఉన్నారు. ఆమేన్. అయితే ఆ దూతలు కలగ చేస్తారంటే ఆ దూతలే దేవుని మీద గర్వించి దేవుని సింహాసనాన్ని, దేవుని సీటును ఆశించాయట. అందుకని దేవుడు ఏం చేశాడంటే దూతలను కిందకి ఆయన త్రోసి పడేశాడు కింద. ఆమేన్. మనకు తెలుసు ఆ దూత ఎవరంటే తన ప్రధానత్వం నిలుపుకొనక అని రేపడి ఉంటుంది. అదే లూసిఫర్. ఏమంటే లాటిన్ భాషలో తేజో నక్షత్రాన్ని లూసిఫర్ అంటారు. ఆమేన్. లూసిఫర్ని తేజో నక్షత్రం అంటారు లాటిన్ భాషలో. అయితే ఇదివరకు లూసిఫర్ అనే ఒక దూతగా, తేజో నక్షత్రంగా అక్కడ పిలువబడుతూ ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు దేవుని దూతగా సాతానుడు. గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, మీకు మంచి వాక్యం చూపిస్తాను. పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి
పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి చీకటి గల బిలములో లోనికి త్రోసి వారిని త్రోసి తీర్పుకు కావలిలో వారిని ఉంచబడుటకు అప్పగించెను. వారిని అప్పగించెను. హల్లెలూయా. 2 పేతురు పత్రిక మనం ఎన్నో అధ్యాయం చూస్తున్నాం? 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూసాం. 2వ వాక్యం కూడా మనం చూడాలి. అది చదవబోతే న్యాయం జరగదు. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది కదండి. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 6వ వచనం చదవండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో కటిక చీకటిలో నిత్య పాశములో వారిని బంధించి భద్రం చేసి ఉంచాను. ఇటు చూడండి, దేవదూతలకి తీర్పు సగమే అయింది, సగం ఇంకా ఉంది. ఆమేన్. వారిని పరలోక రాజ్యమందు దేవునితో తిరగబడి దేవుని మీద మాకు నువ్వు కూర్చునే సీటు కావాలి, మేము ఆరాధించబడాలి దేవుడు కానీ ఆశించింది ఒక దూత. దాని పక్షంగా కొన్ని దూతలు వచ్చాయి, పోగయ్యాయి. వారి యొక్క దూతలను దేవుడు ఏం చేశాడంట? త్రోసివేసి కింద పడేశాడు. ఆమేన్. త్రోసివేసి కింద పడేశాడు. వాడే సాతానుగా, వాడి శక్తులుగా కొన్ని తిరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. గమనించాలి. అయితే తమ ప్రధానత్వం నిలుపుకొనక కొన్ని దూతలు దేవుని మీద తిరగబడినందున కొంతమంది దూతలను దేవుడు ఏం చేశాడని రాయబడి ఉంది. పాతాళములో కటిక చీకటిలో బంధించబడ్డారు. అంటే వాటికి ఇంకా తీర్పు పరిపూర్ణంగా జరగల. వారిని మరలా ఒక దినాన తీసి అగ్ని గుండములో ఒక దినాన వేయబోతున్నాడు. ఆమేన్. ఇంకా పరిపూర్ణంగా దూతలకు తీర్పు జరగల, కొంత తీర్పు జరిగింది. కటిక చీకటి బిలములో వారు బంధించబడటం జరిగింది. ఆ తర్వాత వారిని కూడా తీసి అగ్ని గంధకములు కలిగిన గుండములో వారిని పడేసే ఒక దినం ఉంది. ఆమేన్. ముందు వారాల్లో నేను మీతో మాట్లాడతాను, మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా. హల్లెలూయా. బైబిల్ నందండి 3 రకాలైన దూతలు ఉన్నాయి. 3 రకాలైన దూతలు. ఒకటి మామూలు దూతలు, దేవుని స్తుతించేవి. 2వ దూతలండి శరాబులు అంటారు. 3వ దూతలు కెరూబులు అంటారు. దానికి రిఫరెన్స్ నోట్ చేసుకోండి. దూతలకి 103వ కీర్తన 20వ వచనం. దూతలకి 103వ కీర్తన 20వ వచనం. దూతలు దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాయంట. అవి దేవుని ఆజ్ఞకు లోబడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటాయి దూతలు. చదువయ్యా. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా, 18వ అధ్యాయము 10వ వచనం. కీర్తన 18:10. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. కెరూబులనే దూతలు కూడా ఉన్నారండి. దూతల్లో 3 రకాలు. మామూలు దూతలు, తర్వాత కెరూబులనే దూతలు ఉన్నారు. సాతాను కూడా ఎవరంటే కెరూబు అనే దూత. ఆమేన్. మామూలు దూత కాదు. ఏ దూత? కెరూబు అనే దూత. దాని మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. అక్కడ కెరూబు మీద ఎక్కి ఆయన ఏం చేస్తాడంట? వచ్చుచున్నాడు అని రాయబడింది. తర్వాత అండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూస్తే అక్కడ శరాబులు అనే దూతలు ఉంటాయి. అవి 6 రెక్కలు కలిగి ఉంటాయండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండును, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో ముఖం కప్పుకుంటున్నాయి దూతలు, 2తో తన కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2తో ఎగురుచుండే, 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని దూతలు ఉన్నాయండి, ఈ విధంగా ఉంటాయి దూతలు. అంటే బైబిల్లో మనకు మిఖాయేలైన దూత యుద్ధాలు చేసే దూతగాను, గాబ్రియేలైన దూత వర్తమానాలు అందించే దూతగాను మనం ఉన్నట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ విధంగా
దూతలు అనేకమైనవి ఉన్నాయి. వాటి యొక్క ఒక ప్రధానత్వాన్ని, ఒక మంచి ఉన్నతమైన స్థానాలు కొన్ని దూతలకు ప్రభు ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక ఏమండి దేవుని మీదే తిరుగుబడి గర్వించినందున కొన్ని దూతలు దేవుడు కిందకు భూమి మీద త్రోసి పడవేశాడు. ఆమేన్. దేవుడు త్రోసి పడవేశాడు. దూతలకు ఇంకా పరిపూర్ణమైన తీర్పు జరగల. పరిపూర్ణమైన తీర్పు ఒక దినాన జరగబోతుంది. కొంతమంది అంటే పరలోక రాజ్యంలో, అయ్యా పరలోక రాజ్యంలో కూడా పిల్లల గంటం ఇవన్నీ ఉంటాయా? పరలోక రాజ్యంలో పిల్లల గంటం, వివాహాలు. ఒక కుటుంబంలో 7 ఉన్నారంట సహోదరులు. అయితే ఒక భార్య ఒక ఆమెను చేసుకుంటే సంతానం లేకుండా ఆమె చచ్చిపోయిందంట. సంతానం లేకుండా అతను చనిపోయాడు ఫస్ట్ ఆయన. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 6 ఉంటే ఇంకొకటి చేసుకున్నాడు, మళ్ళీ ఆమెని ఇంకొకటి చేసుకున్నాడు. ఈ విధంగా మొత్తం 7 చేసుకున్నారు వివాహం ఆమెని. ఎంతమంది చేసుకున్నారు? 7 వివాహం. పరలోకమందు ప్రభువా యేసయ్య, మరి ఎవరికేమీ భార్యగా ఉంటుంది పరలోకమందు అని అడుగుతున్నాడు. యేసుప్రభుని శోధిస్తా అడుగుతున్నారు. యేసుప్రభు వారు ఉన్న దినాల్లో జరిగిన విషయం ఇది. అప్పుడు యేసుప్రభు వారు చెప్పిన విషయం ఏంటంటే, పరలోకమందు పెళ్ళిళ్ళు చేసుకోవటం కానీ పిల్లలు పుట్టడం కానీ ఇవన్నీ ఏమండో నాయన దేవదూతల వలె వారు ఉంటారు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్ర. ఎలా ఉంటారంట? నేను చెప్పే వాక్యం లోకాసువార్త 20వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. లోకాసువార్త అది నోట్ చేసుకోండి, రిఫరెన్స్ కావాలంటే. 20వ అధ్యాయం 36వ వచనం, 30 నుంచి రాసుకోండి, 30 నుంచి 36 వచనాల వరకు ఉంటాయి. ఈ విధంగా దేవుని యొక్క దూతలు తీర్పు అనేది వారిని బంధించి, ఏమంటే చీకటి బిలములో కొంతమందికి దేవుడు తీర్పు తీర్చి, దేవుని మీద గర్వించి తిరుగుబాటు చేయటం వలన కొంతమందిని దేవుడు బంధించేశాడట చీకటి బిలములో. తర్వాత వారు అగ్నిగుండములో వారు పడవేయ ఒక దినం రాబోతుంది. అందుకనే మనం చూడగలిగితే హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా. అతడు అంటండి, అభిషేకించబడిన కెరూబువై ఉంటివి, ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి, ఇప్పుడు గర్వించి నువ్వు కింద పడవేయబడితివి అని చెప్పేసి అని హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11 నుంచి మనం చూస్తాం. సందర్భంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగుళార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమును మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. దేవుని తోటకు ఏదేనులో ఉండేటువంటి వాడు మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, శూలిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను, చూడండి, అమూల్య రత్నాలతో, బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకం నొందిన కేరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. ఆశ్రయంగా నువ్వు ఉన్నావు. అందుకే నేను నిన్ను నియమించి తిని. చూసారా, అలాంటి స్థానాన్ని వదిలేసుకున్నాడండి. కిందకు వచ్చేసరికి దేవుడు మాట్లాడతాడు కదా. 16వ వచనం చదవండి, 17వ వచనం. నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. ఆమేన్. ఏమండి, తర్వాత ఇక్కడ చూస్తే 28వ అధ్యాయము 9వ వచనంలో, నేనే దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా. అంటే దేవుడిని నేనే దేవుడిననే అని అంతటి వాడైపోయాడు. ఏమండి, ఇదివరకు లూసిఫర్ అని పిలువబడుతున్న దేవదూత దేవుడు స్థానాన్ని కోరుకోవటం మొదలుపెట్టినందుకు దేవుడు ఏం చేశాడు? తగిన శాస్తి అతనికి జరిగింది. దేవుడు తీర్పు తీర్చి ఏమండి ఈ లోకంలో త్రోసి పడవేశాడు. అతను వచ్చినటువంటి వారిని పడవేశాడు. ఇదే సందర్భాన్ని మరి ప్రకటన గ్రంథంలో కూడా 12వ అధ్యాయంలో సూర్యుని ధరించిన స్త్రీని కూర్చున్న సందర్భంలో మనం ఆ వాక్యాన్ని చూస్తాం. ప్రకటన 12:7 వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మీఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పంను దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి.
గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. ఉమ్. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహఘట సర్పము పడద్రోయబడెను. చూసారా, పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా దాని పడద్రోయబడి దూతలు కూడా దానితో కూడా పడద్రోయబడిరి. దూత సాతాను పడ్డాడు, సాతానుతో ఉన్న దూతలు కూడా కిందకు వచ్చి కింద పడ్డాయంట. ఏంటి దేవుడు తీర్పు అది. ఆమె ఇంకా అక్కడ ఉండనే లేదు. అక్కడ పరలోకమందు మీకు స్థానము లేదు. ఎందుకంటే నా మీదే మీరు గర్విస్తారా, నేనే దేవుడినని మీరు నా స్థానాన్ని మీరు కోరతారని దేవుడు తగిన తీర్పును తీర్చి కిందకు త్రోసిపడేశాడు. కొంతమంది దూతలనేమో ఏం చేశాడంట, పాతాళమందు చీకటి గల బెలములో బంధించేసి ఉంచాడట. తర్వాత అక్కడి నుంచి తీసి మండుచున్న గొండములో తర్వాత పడవేసే ఒక దినం రాబోతుంది. ఆ తీర్పు ఎక్కడ జరిగిద్ది, ఏ స్థలంలో జరిగిద్ది కూడా, ఏ సమయంలో జరిగిద్దో కూడా మీతో మాట్లాడతాను ముందు వారాల్లో. దేవునికి స్తోత్ర. కొన్ని వారాలు తీర్పుల గురించి మీతో మాట్లాడతాను. ఈ వారం 7 తీర్పుల గురించి మనం చూద్దాం. ఒకటి అయిపోయింది, రెండవది మనం చూస్తాం. ఎందువల్ల దూతలకు దేవుని తీర్పు జరిగిందయ్యా చెప్పండి? వారి యొక్క గర్వం వలన. చెప్పండి. ఈరోజు కూడా చాలామంది గర్వం వల్లనే పతనమైపోతున్నారు, పాడైపోతున్నారు. ఎవరి గర్వం వారిని ఏం చేసిద్దట, అణిచివేసిద్దంట. దేని బట్టి మనం గర్వించొద్దండి, తిరుగుబాటు చేయొద్దు దేవుడి మీద. ఏమిచ్చావు ప్రభు నాకు అనొద్దు, గర్వించొద్దు. ఆమేన్. గర్విష్ఠులు దేవుడు అణిచివేస్తాడు, త్రోసివేస్తాడు అన్న విషయం మనం మర్చిపోకూడదు. దీనులకి కృపిస్తాడు. గర్విష్ఠులుగా మనం ఉంటే మనకు కూడా దేవుని తీర్పు, దేవుని శిక్ష మన మీదకి వచ్చే అవకాశం ఉంది. ఆమేన్. జాగ్రత్త పడదాం. దేని బట్టి మనం గర్వించొద్దు. మనకున్నవన్నీ దేవుడిచ్చినవే. ఆమేన్ చెప్పండి. మనకున్నవన్నీ దేవుడిచ్చినవే. నీ తెలివితేటలైనా, నీ బుద్ధి అయినా, నీకున్న వరాలైనా, తలాంతులైనా, ఇల్లైనా, అందమైన భార్య అయినా, పిల్లలైనా, ఇంకా ఈ లోకంలో ఉన్న సకలం కూడా ప్రభువు ఇచ్చినవే. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆ ప్రభువునే స్తుతించాలి మనం. నువ్వు ఇచ్చినవే తండ్రి కానీ నాకుంది వాళ్ళకు లేదు, నాకుంది వాళ్ళకు లేదని వాళ్ళని హేళనగా చూడటం, వాళ్ళని చిన్నచూపు చూడటం, గర్వించటం. ఏమండి, మాటల్లో గర్వం, చూపుల్లో గర్వం, నడకలో గర్వం, పనుల్లో గర్వం, గర్వపు శ్రేష్టలు ఎన్ని కలిగి ఉంటే దేవుడు చూస్తున్నాడు. దేవుని శిక్ష నీకు వచ్చింది. ఉన్నాయి మొత్తం తీయకుండా జాగ్రత్త పడు. ఆమె చెప్పండి. నీకున్నాయి మొత్తం దేవుడు తీయకుండా జాగ్రత్త పడాలి. దేవుని తీర్పుని మీదకి వచ్చింది, జాగ్రత్త. గర్వాన్ని విడిచిపెట్టుదుము గాక మనం కూడా. లేదా దేవుని తీర్పుకు మనం లోనైపోతాము. దేవుని తీర్పులు, దేవుని శిక్షలు అమలుపరిచే దూతలుగా ఉండాల్సినటువంటి దూతలు కొన్ని భూమి మీద త్రోసివేయబడ్డాయి. గడిచిన వారిలో చెప్పా, దూతలు అనేవి శిక్షలకును తీర్పులను అమలుపరిచేయి. దేవుడు ఆజ్ఞాపిస్తే. హల్లెలూయా. దేవుడు వాటికి ఏది ఆజ్ఞాపిస్తే అవి చేస్తాయి. అలాంటివి తమ ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా ఏం చేయబడ్డాయి, భూమి మీదకి త్రోసివేయబడ్డాయి. నెంబర్ 2, రెండవది ఆదాముకు కలిగిన తీర్పు అని రాసుకోండి. ఆదాముకు కలిగిన తీర్పు ఏంటయ్యా అంటే, దేవుడండి తన రూపంలో పోలికలో చేశాడు ఆదాముని. తన రూపంలో తన పోలికలో చేయబడ్డాము ఆదాము ద్వారా. మనం మట్టి నుండి తీసి నరుని చేసి ఆయన రూపంలో నాసిగ్రంథ జీవాత్మను, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయ. అలా చేయబడ్డాం. చూడండి, అలా చేయబడితే ఏం జరిగిందండి? ఆదికాండం 3:17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక. నీకు ఆజ్ఞాపించానే, ఆ తోట చెట్లన్నిటిలో ఉన్నటువంటి పండ్లన్నీ తినండి, మధ్యలో ఉన్న పండు తినొద్దన్నానే, నీకు ఆజ్ఞాపించానే. ఆ పండు నీవు నీ భార్య మాట విని తిన్నావు. తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఇదిగో నేల కూడా నువ్వు తిన్నందుకు, నా మాట ఆజ్ఞను మీరినందుకు నేల శపించబడింది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. నువ్వు బ్రతుకు తినే దినములంతా ఈ ప్రయాసపడి భూమి మీద పంట తింటా ఉంటావు.
అది ముండ్ల తుప్పలు గచ్చ పొదవులను ఆ, నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. పొలములోని పంట తింటావు. నీవు నేలకు తిరిగి ఆ, చేరు వరకు నేలకు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆ, ఆహారం తిందువు. ఆహారం తింటా ఉంటావు. ఏలయనగా ఆ, నేల నుండి నీవు తీయబడితివి, ఉమ్, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదునని చెప్పింది. చెప్పాను. 22వ వచనం నుంచి. ఇప్పుడు దేవుడైన యెహోవా, ఆ, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి ఒకవేళ చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని ఆ జీవ వృక్ష ఫలాలు తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని తినేసి మరి నిరంతరం జీవిస్తాడేమో అని చెప్పి దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో ఆ, దాని సేద్యపరచుటకు ఆ, ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను ఆ, జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. ఆమేన్. ఒకసారి గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఎంతమందికి ఆదాం తెలుసు? నాకు ఆదాం తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆదాం అందరికీ తెలుసు కదా. ఎంతమంది చూశారు ఆదాముని? చూచారా? చూడలేదా? ఆదాముని ఎవరు చూడలేదా? దేవుని మహిమతో ఉండే ఆదాము, దేవుని స్వరం వినే ఆదాము, ఏమండి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే ఆదాము చివరికి ఎలాంటి స్థితి వచ్చిందండి? దేవుడు అండి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను వాళ్ళు ఏం చేశారు? దుర్వినియోగపరుచుకున్నారు. అంత స్వేచ్ఛ ఇచ్చారు, అంత సంచరించండి, ఫ్రీగా వదిలేశాడు. ప్రేమలో ఉన్నది కొంత ఫ్రీగా వదిలేస్తాడు. దాంట్లో కూడా కొన్ని హద్దులు పెట్టాడు. ఆమె చెప్పండి, కొన్ని హద్దులు పెట్టాడు. ఈ నియమాల్లో మీరు ఉండాలి అన్నాడు. ఆ నియమాల్లో నుంచి వారు ఏం చేశారు చెప్పండి? తొలగిపోవటం జరిగింది. ఇదిగో నేను చెప్తున్నాను, పండు తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్లన్నీ తినండి కానీ, ఆ చెట్లు ఉన్న పండ్లన్నీ తినండి కానీ, ఆ చెట్లకున్న పండ్లన్నీ తినండి కానీ, ఆ చెట్ల మధ్యలో ఉన్న పండు మాత్రం, ఆ చెట్టు పండు మాత్రం తినొద్దు అని ఆజ్ఞాపిస్తే ఇంకేమన్నాడంటే, తింటే తిను దినమున నీవు చచ్చెదవు అని అన్నాడు. తిను దినమున చచ్చెదవు అని. మొత్తానికి ఆమె తినింది సైతాను మాటిని. సైతాను వచ్చి అవునా తినమన్నాడా, తినొద్దన్నాడా, ఈ పండు తినమన్నాడా, ఇది వద్దన్నాడా, ఇదేందో మ్యాగ్గా తెలివిగా చేస్తున్నాడు. దేవుళ్ళు దేవతలు అవుతారు మీరు తెలుసా, అందుకనే దేవుళ్ళు దేవతలు అవుతారని తినొద్దన్నాడు దేవుడు. మీరు కూడా ఆయన వంటి వారుగా మార్చబడతారని తినొద్దన్నాడు. పిచ్చోళ్ళారా, తినండి, దేవతలు దేవుళ్ళు అయిపోతారు మీరు కూడా అని చెప్పి అనేసరికి అవ్వమ్మకి ఆశ పుట్టింది. ఆమె తినింది తీసుకొచ్చి. ఒకవేళ దాంట్లో వచ్చి మంచి వర్తమానం నేర్చుకోవాలంటే, చూస్తానికి పండు కంటికి ఆకర్షణీయంగా కనపడిందంట, అది నేత్రాశ. తినాలి అనేది పుట్టేది శరీరాశ. తిన్నాము దేవతలు అయిపోతాం అన్నది జీవడంబం. లోకం వాళ్ళలో కనబడుతుంది. కొన్ని ఆత్మీయ పాఠాలు అలా కూడా నేర్చుకోవచ్చు మనం. ఆమె ఏదేమైనా సరే గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు తినుదినమున చచ్చిపోతారని తిన్నారండి. దేవుని ఆజ్ఞను మీరి తిన్నారు. వెంటనే చావలా. తినుదినమున చచ్చిపోతారని కానీ చావలా. 1000 సంవత్సరాలు బతికారు. ఎందుకని బతికారు తెలుసా? దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయి. ఆమేన్. అందుకనే దేవుడు వారిని అలాగా బ్రతికించి ఉంచాడు. 1000 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంక బతికున్నాడా? 900 ఎంత అండి ఆదాం బతికిన దినాలు? 1000 దాటలేదండి చెప్పినట్టుగానే. అది మనకు ఉంటుందిలేండి. ఒక 5వ అధ్యాయం మనం తెరిచి చదువుకుంటే మనకు కనబడుద్ది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని తీర్పు ఎలా వచ్చిందంటే, ఇంకా ఏదేను తోటలో వాళ్ళు ఉంటే మళ్ళీ ఆ చెట్టు పండ్లు కోసుకొని మరలా తినేసి నిరంతరం బ్రతుకుతారేమని దేవుడు ఉండనిచ్చాడా? చెప్పరా అమ్మ, ఉండనిచ్చాడా? దేవుడు వారిని ఏం చేశాడు? బయటికి వెళ్ళగొట్టాడట. తోటలో మీరు ఉండటానికి ఇంకా వీలు లేదని చెప్పి దేవుడు తోటలోంచి బయటకు వెళ్ళగొట్టేశాడు. బయటకు త్రోసివేయటమే, వెళ్ళగొట్టడమే దేవుని తీర్పు అని అర్థం. ఆమె చెప్పండి, అదొక శిక్ష. అక్కడే ఉండి మళ్ళీ నిరంతరం జీవించేస్తారా పండ్లు తినని దేవుడు ఉంచలా, ఇంకా బయటకు త్రోసివేశాడు. ఏంటి? ఆ ఆదాము ద్వారా మనం ఏం కోల్పోయాం తెలుసండి?
మహిమను కోల్పోయాము. ఆదాము ద్వారా మనం ఏం కోల్పోయిందో పరిశుద్ధతను కోల్పోయాము. ఆదాము ద్వారా ఏం వచ్చింది అంటే పాపం వచ్చింది, శాపం వచ్చింది, రోగాలు వచ్చాయి, మరణాలు వచ్చాయి, నరకం వచ్చింది, అవమానాలు ఎదురయ్యాయి. ఏమండి, నిత్య శిక్షకు లోనైపోతున్నాం. కాబట్టి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమండి పరిశుద్ధత వస్తుంది. ఏమండి ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. కాబట్టి ఆదాము ద్వారా ఆశీర్వాదం వస్తుంది, జీవం వస్తుంది. ఏమండి ఇంకా పరలోక భాగ్యం మనకు దొరుకుతుంది. నిత్య శిక్ష, నరక శిక్ష మనకు తప్పుతుంది. ఆమేన్. ఈ మొదటి ఆదాము ద్వారా అన్ని కోల్పోయాం. ఆదాము అనేవాడు ఒక ప్రవక్తగా కూడా ఉన్నాడు. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడంటే అతడు ఒక ప్రవక్త అని మనం గుర్తించాలి. ప్రవచిస్తున్నాడు. అలాంటి స్థానాన్ని మొత్తం కోల్పోయాడండి. దేవుని మాటకు అవిధేయులుగా లోబడలేదు. ఆజ్ఞను ఏం చేశారు చెప్పండి? అతిక్రమించారు కనుక దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. మొట్టమొదటి వాళ్ళ మీదకి గర్వించినందున వారి మీదకి తీర్పు వచ్చింది. మనం కూడా గర్వించకుండా జాగ్రత్త పడదాం గాక. రెండవ తీర్పు ఆదాము మీదకి ఎందుకు తీర్పు వచ్చిందంటే వారు దేవుని ఆజ్ఞను మీరినందున, దేవుని హద్దుల్లో వారు ఉండకు దాటినందున. కాబట్టి మనకు కూడా నియమించిన హద్దుల్లో మనం ఉందముగాక. మనకు నియమించిన హద్దుల్లో మనం కూడా ఉందముగాక. దేవుని ఏది చెబితే మనం అది చెప్పండి. దేవుడు ఏది చెప్తే అది మనం చేయాలి. మనం ఏం చేస్తాం తెలుసా? చేయొద్దన్నదే చెప్పండి. వాళ్ళు చేయొద్దన్నదే చేశారు. ఇప్పుడు ఆదాముల నుంచి వచ్చిన సంతానం కదా, ఏం చేస్తున్నారు? ఏది చేయొద్దంటారో అదే చేస్తారు. ఏమండి, ఆదాము ఎవరి మాటకి ప్రాధాన్యత ఇచ్చారు చెప్పరే? ఏదోని తోటలో రెండు స్వరాలు వినబడుతున్నాయి. ఒకటి దేవుని స్వరం, రెండు సాతాను స్వరం. ఇస్తారయ్యా, వింటున్నారా? ఆదాముకి ఏదైనా తోటలో రెండు స్వరాలు వినబడుతున్నాయి. రెండు స్వరాలు. ఒకటేమో దేవుడి స్వరం, రెండు సైతాను స్వరం. సైతాను స్వరానికే వారు ప్రాధాన్యత ఇచ్చారు. తింటే దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు, తినండి అనేసరికి సైతాను మోసంలో చిక్కుకున్నారు. సాతాను మాటకే ఎక్కువ ఈ రోజుల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి దేవుని శిక్షణ కొని తెచ్చుకుంటున్నారు చాలామంది. ఈ రోజుల్లో దేవుడి మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? సాతాను మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? దేవుడి మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? దేవుని సేవకుడి మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? లేకపోతే లోకంలో ఉన్న మనుషుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అంటే చెడిపోతారు. దేవుడి మాట, దేవుని సేవకుడి మాట అంటే బాగుపడతారు. లేదా దేవుని శిక్ష, దేవుని తీర్పు నీ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దేవుడి మాటేనండి, దేవుడి సేవకుడి మాటేనండి. ఏదైనా తెలియకపోతే తెలుసుకోండి, అడిగి తెలుసుకోండి ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఆమేన్. దేవుని శిక్ష మన మీదకి రాకుండా మనం జాగ్రత్త పడదాము గాక. రెండోది, ఆదాము అవ్వల మీదకి అంటే వారు ఎందుకని త్రోసివేయబడ్డారు? దేవుని యొక్క మాట, దేవుని ఆజ్ఞను మీరినందు చేత దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. నెంబర్ 3, కయ్యూని మీదకి వచ్చిన తీర్పు అని రాసుకోండి. కయ్యూని మీదకి వచ్చిన దేవుని తీర్పు. ఆదికాండం 4వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం వరకు. ఆదికాండం 4వ అధ్యాయం 10 నుంచి 13 వరకు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? మీరు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. స్వరం నేలలో నుండి నాకు మొరపెడుతుంది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై యుందువనెను. చూసారా? దేశ దిమ్మరైపోయాడండి కయ్యూను. ఎందువల్ల దేశ దిమ్మరైపోయాడు? తన సొంత సహోదరుని మీద ద్వేషాన్ని పెంచుకొని, కలహాన్ని, కోపాన్ని పెంచుకొని. ఎలాగయ్యా అంటే కయ్యూను, హేబేలు ఎంతమందికి తెలుసా అండి? వీళ్ళెవరో కొడుకులు చెప్పండి? అబ్రహాం కొడుకులా? ఆదాము కొడుకులేనా? అబ్రహాం కొడుకులా? ఆదాము కొడుకులు ఎవరో? కయ్యూను, హేబేలు. ఇద్దరు కూడా దేవుడికి కానుక ఇవ్వాలనుకున్నారు. ఏమి ఇవ్వాలనుకున్నారు? దేవుడికి కానుక ఇవ్వాలి అనుకున్నారు. ఓకే, మొదట ఆయనేమో పంటలో కానుక ఇవ్వాలనుకున్నాడు. రెండో ఆయనేమో పశువుల్లో నుండి కానుక ఇవ్వాలనుకున్నాడు.
మొత్తానికి ఇద్దరు తీసుకొచ్చారు. ఒక కానుక దేవుడు అంగీకరించాడు, ఒక కానుక దేవుడు అంగీకరించలా. ఎందుకని? ఒకరంటే ఇష్టం లేదా దేవుడికి? నువ్వు హృదయం దేవుడు చూస్తాడు, ఏ విధంగా అర్పిస్తున్నావు అన్నది. ఆమె చెప్పండి. దేవుడికి శ్రేష్టమైనది అర్పించాలి. తాలు తుక్కు పనికిరాంది హృదయం సరి లేకుండా దేవుడికి ఇచ్చింది దేవుడికి అంగీకారమో కాదు. హృదయం సరి లేకుండా, హృదయంలో మార్పు లేకుండా దేవుడికి కానుక ఇచ్చిన ప్రభు అంగీకరిస్తాడా అండి? కయ్యూను హృదయం, కయ్యూను క్రియలు మంచివి కాదు. హేబేలు క్రియలు నీతి కలిగిన క్రియలు. ఆమేన్. మంచి హృదయం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. అంతకుముందు దినాల్లో నేను కయ్యూను మార్గం అని ఒక టైటిల్ పెట్టి మీకు సందేశం అందించాను. కయ్యూను మార్గం, బిలాము మార్గం అని. ఒక్కో దాంట్లో ఒక్కొక్క 7 విషయాలు మీతో మాట్లాడాను. కయ్యూను మార్గంలో ఉన్నవి ఏంటో తెలుసా? కయ్యూను మార్గం తన సహోదరుని మీద ద్వేషం కలిగి ఉండుట, పగలు పెట్టుకొనుట. మళ్ళీ నీ తమ్ముడు ఎక్కడున్నాడయ్యా అంటే, నేను తమ్ముడికి కావలి వాడినని అబద్ధం ఆడుతున్నాడు. మళ్ళా కయ్యూనులో ఉన్న లక్షణం అబద్ధం ఆడే లక్షణం, స్వభావం. కోపాన్ని పగన పెట్టుకున్నటువంటి స్వభావం. నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడు, నాది అంగీకరించలేదు నా అర్పణ అని, నా కానుక అర్పణ అంగీకరించలేదని. ఏమండి? తన సొంత తమ్ముడిని నరహత్య చేసి కొట్టాడు, చంపాడు, రక్తపాతం జరిగించాడు. ఇంకా అతనిలో అసూయ కూడా ఉంది. వీటన్నిటిని బట్టి కయ్యూనికి దేవుడు తీర్పు తీర్చాడండి. ఆమేన్. నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి నువ్వు ఎవరైనా సరే, నీ తోటి సహోదరుల మీద మించిపోతున్నాడు, ఎక్కువైపోతున్నాడు, పెరిగిపోతున్నాడు, నాకంటే గొప్పోళ్ళు అయిపోతున్నాడు, గొప్పదైపోతుంది, నాకంటే గొప్పోడైపోతున్నాడని తోటి వ్యక్తి మీద నీవు అసూయ పడ్డావా, కక్షలు పెంచుకున్నావా, పగలు పెట్టుకున్నావా, క్రోధాలు ఉన్నాయా, కొట్టాలనుకుంటున్నావా, చంపాలనుకుంటున్నావా, నీ తలంపుల్లో అది వస్తుందా? దేవుని తీర్పు నీ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. నీ తోటి సహోదరుని చూసి వాళ్ళు ఎదుగుతుంటే సంతోషించాలే కానీ వాళ్ళని ఏదో చేసేయాలని, వాళ్ళని గాయపరచాలని, వాళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తే మనమే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడాలి. ఆమేన్. దేవుని తీర్పు కయ్యూని మీదకి వచ్చేసిందండి. ఏమంటే కోపంతో, పగతో, ద్వేషంతో, కక్షతో, అసూయతో, అబద్ధముతో ఏమంటే ముందుకెళ్ళిపోయి కొట్టి, సొంత తమ్ముడిని కొట్టి చంపి రక్తాన్ని భూమి మీద ఒలికించేశాడు. దేవుడు అది చూశాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? అతని రక్తం నాకు మొరపెడుతుంది అన్నాడు దేవుడు. ఆమేన్. హేబేలు రక్తం దేవుడికి మొరపెడుతుందంట. దేవుడు చూశాడు, కయ్యూను దగ్గరకు వచ్చాడు. కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అంటే, నేను నా తమ్ముడికి కావలి వాడినా, నేను పనోడినా అని చెప్పని అంటా ఉన్నాడు. అబద్ధం ఆడుతున్నాడు. చిన్నగా తప్పించుకుంటున్న టొంక మార్గాలు అంటారుగా, అలాగా. ఆదామా ఎక్కడున్నావు అని అడిగితే ఆ రోజు ఆదాం ఏమన్నాడు? నీ చెట్టు చూడడం తాకున్నానయ్యా. సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడు, చెట్టు చూడండి. ఎందుకు అంత అవసరమా? దేవుడి మాట వింటే మంచిగా ఉండేదిగా. దేవుని మాటను త్రోసిపుచ్చి సిగ్గుపడి అవమానం చెందేటువంటి అవసరమా? ఇక్కడ కూడా కయ్యూని విషయంలో దేవుని తీర్పు వచ్చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. కయ్యూను ఏ విధంగా కయ్యూనికి తీర్పు వచ్చేసిందంటే, సొంత సహోదరుని ద్వేషించి, ఏమండి, ద్వేషంతో, పగతో అతన్ని చంపి రక్తపాతాన్ని భూమి మీద ఒలికించాడు. భూమి మీద రక్తం ఒలికించడం అనేది చాలా శాపగ్రస్తమైంది. భూమి పంటలు కూడా ఈ దినాల్లో పంటలేదంటే రక్తపాతాలు ఎక్కువైపోయినాయి కాబట్టి భూమిలో పంటలు కూడా సారం లేకుండా అయిపోతున్నాయి. ఎన్ని మందులు వేసినా, యూరియా వేస్తున్నారు, డిఏపీలు వేస్తున్నారు, ఇంకా ఏంటండి 75 85 ఇవి పడితే వేస్తున్నారు. మొత్తాన్ని ఎన్ని వేసినా పంటలు సరిగ్గా పంటల్లా, సారం ఉంటలే, భూమి నిస్సారం అయిపోతుంది, సారం ఉంటలే. కారణం ఏంటంటే భూమి మీద పాపం అధికమైపోతుంది, రక్తపాతం అధికమైపోతుంది. దానివల్లే దేవుని తీర్పు ఎవరి మీదకి వస్తుందంటే, తోటి సహోదరుల పైన ద్వేషాలు, కక్షలు పెంచుకొని ఎవరైతే ఏమండి కోపంతో, ద్వేషాలతో ఒకరికొకరు చంపుకుంటారో వారి మీద కూడా దేవుని తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆమేన్. నెంబర్ 3, మూడోది. 1 దేవదూతల మీదకి వచ్చిన తీర్పు, 2 ఆదాము మీదకి వచ్చిన తీర్పు, 3 కయ్యూని మీదకి వచ్చిన దేవుని తీర్పు, 4
జలప్రలయం ద్వారా నోవాహు దినములలో ఉన్న ప్రజల మీదకి వచ్చిన తీర్పు, లేక పాప ప్రపంచం మీదకి, పాత ప్రపంచం అనగా నోవాహు దినములో ఉన్న ప్రజల మీదకి వచ్చిన జలప్రలయం అనే తీర్పు. సునామీ, చెప్పండి ఏంటి సునామీ? తెలుసు, ఎంతమంది తెలుసు సునామీ ఏం చేస్తుందండి? చెప్పరే గట్టిగా. చూసారా మీరు సునామీ ఎలా వస్తుందండి? అది ఉప్పొంగుతా ముంచుకుంటా, జనాల్ని ముంచుకుంటా, ఇల్లును, బిల్డింగులను, పంట పొలములు మొత్తం సకలం అన్ని నాశనం చేసుకుంటా, ముంచేసుకుంటూ వస్తుంది సునామీ. ఆమేన్. సునామీలాగా వచ్చింది ఆ రోజు జలప్రలయం. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుంచి వర్షపు తూములు, ఇంతెంత దారలు, తూములు లాంటి ఎంతెంత దారలు భూమి మీద పడుతున్నాయి. దానికి గుంటలు మొత్తం చెరువులు, మొత్తం నదులు అన్నీ మునిగి పొంగి పొర్లి సునామీలాగా పారుతూ ఉందన్నమాట. ఆ రోజుల్లో నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా జీవిస్తున్న నోవాహు కుటుంబం ఉందండి. వారందరితో నోవాహు ముందే చెప్పాడు, అయ్యా సునామీ లాగా దేవుని జలప్రలయం రాబోతుంది భూమి మీదకి. దేవుని శిక్ష, దేవుని కోపాగ్ని, ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని శిక్ష ఈ భూమి మీదకి, ప్రజల మీదకి రాబోతుంది. ఎందుకంటే పాపము అధికమైపోయింది కదా, అందరూ ఈ ఓడలోకి రండి అని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా నోవాహు గారు చెప్తున్న మాట వినలేదు. వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు, పిచ్చోడు రాని ఎగతాళి చేస్తున్నారు. తుఫాన్ అంట, జలప్రలయం అంట, సునామీ అంట, వచ్చిద్దంట, ముంచేసిద్దంట, అలా అయిపోతామంట, అందరూ చచ్చిపోతామంట అని చెప్పేసి అని అందరూ ఎగతాళిగా మాట్లాడారు నోవాహుని. దేవుడు అన్నాడు, నీవు నీ కుటుంబం వాళ్ళలోకి వెళ్ళిపోండి అన్నారు. 8 మంది కలిసి వాళ్ళలోకి వెళ్ళిపోయారు, సేఫ్ జోన్లో ఉన్నారు. అంతే, దేవుడు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చెరువులు, కుంటలంటే నిండుకుంటా వస్తుందండి. జలప్రలయం వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు డోరు కొడుతున్నారు, నోవా తలుపుది నాయనా, మేము కూడా దాంట్లోకి వచ్చేస్తాం. ఈదుకుంటా ఈత వచ్చిన వాళ్ళు ఈదుకుంటూ వస్తున్నారు. కొంతమంది ఏమో కొండలు ఎక్కుతున్నారు, కొంతమంది చెట్లు ఎక్కుతున్నారు, ఎత్తైన పర్వతాలు ఎక్కుతున్నారు. మునిగిపోతా ఏమంటే నీరు పెరుగుతూ వస్తుంది పైకి. అందరూ కూడా చచ్చి పైన శవాలయ్యి నీళ్ళ మీద కొట్టుకుంటున్నారు అటు ఇటు. ఇంకా దేవుడు ఊరుకుంటాడు. కాకులు వచ్చినాయి, పొడుచుకొని తింటున్నాయి. మంచి కాకులు పని ఏంటండి? కాకులు పని ఏంటండి? పొడుచుకొని చచ్చిపోయిన ఆ శవాలన్నీ కూడా ఏం చేస్తాను చెప్పండి? అవి తింటా ఉన్నాయి. ఏంది చెప్తే దేవుడు మాట వింటే బాగుండేది కదా. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళందరూ దేవుడు ఊరుకుంటారనుకుంటున్నారా? ఒక దినాన ధవల సింహాసనం అనే తీర్పు అప్పుడు వీరందరూ కూడా మరలా ఈ సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళందరినీ సముద్రం తీసుకొచ్చి దేవుడికి అప్పగించింది వీరి ఆత్మల్ని, వీరి బాడీస్. ఆమేన్. అగ్నిలో చచ్చిపోయిన వాళ్ళు అగ్ని తీసుకొచ్చి అప్పగించింది, నీళ్ళలో చచ్చిపోయిన వాళ్ళని సముద్రం తీసుకొచ్చి దేవుడికి అప్పగించింది. ఆమేన్. ఒకానొక దినం ఉంది. ఆమేన్. అప్పుడు వరకు వీరు కొంత శిక్ష వీరికి విధించబడింది. అసలైన శిక్ష ముందు రోజుల్లో ఉంటుందన్నమాట. ఆ విషయం గమనించాలి. ఆమేన్. దూతల కానించి మీతో చెప్తున్నా, దూతలకు కూడా పూర్తి శిక్ష, పూర్తి తీర్పు కాలేదు, సొగమే అయింది. తర్వాత ఇంకా ఆ సొగం సినిమా తర్వాత చూపిస్తాడు దేవుడు. ఆమె చెప్పండి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయో చాలా ఘోరంగా ఉంటుందండి, చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. చూడండి, జలప్రలయం అండి. చూడండి, వాక్యంలో ఇలా సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 24:37. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు తప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటే. మత్తయి సువార్త 24:37. అలాగనే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు దినములను అలాగుండును. జలప్రలయమునకు ముందున్న దినములలో
నోవాహు ఓడలో వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండును. జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకుని పోయే వారు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇవ్వబడుచు. ఏమండి, వారు అలా జీవిస్తున్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో ఆ మ్యాటర్ రాయబడింది అనమాట. ఆ విధంగా జీవిస్తున్నారండి వాళ్ళు. ఎవరు మనసుకు వచ్చిన వారు వాళ్ళు ఏమండి అలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఊహలన్నీ చెడ్డ అయిపోయినాయి అంట. ఏమండి చూడండి 5వ వచనంలో చూస్తే 6వ అధ్యాయము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది. అరే బాబు, అసలు ఎందుకు భూమి మీద ఇలా తయారు చేశానా అని దేవుడు బాధపడ్డాడంట. కిందకు వచ్చేసరికి అనుకున్నాడు అసలు వీళ్ళని ఉంచడానికి ఇంకా వీలు లేదు, వీళ్ళని పూర్తిగా తీసేద్దాం అని చెప్పి అనుకున్నాడు. పూర్తిగా జనాలనే ఎవరిని లేకుండా చేద్దాం అనుకున్నాడు. ఆ వచ్చును చదవండి, కింద వచ్చును 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను నేను. అయితే నోవాహు యెహో దృష్టి అందుకు. ఆ దినాల్లో నోవాహు మాత్రమే కృప పొందినవాడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో. వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వారు హృదయం అంతా చెడ్డదైపోయింది. ఏమండి, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. దైవజనుడు చెప్తున్న మాటలు కూడా వారు వింటలేదు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎంత చెప్తున్నా పట్టించుకున్నట్లుగా ఉన్నారు. అందుకనే పేతురు పత్రికలో కూడా ఈ సందర్భం రాయబడి ఉంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ సందర్భాన్ని మనం అక్కడ కూడా మొదటి పేతురు పత్రిక దేవుని దీర్ఘశాంతము 19-20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, ఇంకా మారుతారు ఇంకా వస్తారని దేవుడు చూస్తున్నాడు. నోవహు కూడా ఎదురు చూస్తూ ఓడలోనికి ఇంకా వస్తారని. కానీ పూర్వము నోహము దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపీయగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని యొక్క తీర్పు దేని పెట్టారు. ఆ రోజుల్లో ఏమండి దేవుడు ఆత్మరూపిగా దర్శించి నోవాహు గారి ద్వారా కూడా ప్రభు మాట్లాడాడు. ఆత్మరూపిగా ప్రభు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎన్ని మాట్లాడుతున్నా కానీ ఆ రోజుల్లో వారు ఏమండి దేవుని మాటలు వినకుండా నిర్లక్ష్యం చేసిన వారుగా ఉన్నారు. నిర్లక్ష్యం చేస్తే దేవుడి శిక్ష తప్పకుండా మనం అనుభవించే అవకాశం ఉంటుందండి. ఆమె ఎక్కడ మనం నిర్లక్ష్య స్వభావం ఉండకూడదు. వారిలో ఉన్న పాపం ఏంటంటే, నోవాహు దినాల్లో ఉన్న ప్రజలు పాపం ఏంటంటే ఏమండి ఎవరు మనసుకు వచ్చినట్లు వారు ఎచ్చలవిడిగా పాపము చేయటంతో పాటు దైవజనుడు చెబుతున్నటువంటి మాటను వినకుండా, దేవుడు చెబుతున్న మాటను దైవజనుడు చెబుతున్న మాటను వినకుండా నిర్లక్ష్యం చేస్తూ బ్రతికారు. ఎలా బ్రతికారు చెప్పండి? ఓడ సిద్ధమైంది రండి అని పిలుస్తున్నా ఆ పిలుపుని అందుకొని రాలేదు. నిర్లక్ష్యంగా మాకేం పట్టదు అన్నట్లుగా ఉన్నందున వారి మీదకి దేవుని ఉగ్రత జలప్రలయం లాగా దేవుని తీర్పు వచ్చి వాళ్ళందరినీ ముంచేసి అందరినీ చంపేసింది. ఎక్కువ నువ్వు ఎవరైనా సరే నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నా, దైవజనుడు నీతో మాట్లాడుతున్నా, చర్చికి ఎందుకు రావట్లేదు బ్రదర్ అని నిన్ను అడిగినప్పుడు, రావాలని చెప్తున్నప్పుడు, దేవుళ్ళు క్రమంగా నడవాలి కదా అని చెప్తున్నప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళు అంతే చెప్తారులే, మనకుండే పనులు మనకి ఎప్పుడు ఉంటాయి కదా అని ఏమండి లెక్క చేయకుండా నీవు గనక అలా ఉన్నట్లయితే ప్రభు ఈ రాత్రి వస్తే నువ్వు సిద్ధపడకపోతే దేవుని తీర్పులో నువ్వు నిలబడతావు. జాగ్రత్త. దేవుని శిక్ష మన మీదకి రాకుండా ఉన్న నిమిత్తం మనం నిర్లక్ష్యంగా ఉండక దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమండి ప్రభు మాటలకు అప్పగించుకోవాలి, లోబడాలి. ఆమేన్. నిర్లక్ష్య స్వభావం వల్ల ఏమండి 2 వారి యొక్క పాపము, వారి యొక్క పాప కార్యము, హృదయము కేవలం చెడ్డదంట. ఆ రోజుల్లో ఉన్న ప్రజల యొక్క హృదయం బాల్యం నుండి చిన్న పిల్లల మొదలు పెద్దల వరకు కేవలం చెడ్డదైపోయింది. వాళ్ళ హృదయం అంతా చెడ్డదైపోయింది. అదే కాలం అంటే మనస్సాక్షి కాలమే కానీ ధర్మశాస్త్రం లేని కాలం అది. ఆమేన్. ఏ కాలం అది? ధర్మశాస్త్రం లేని కాలం. మొట్టమొదటిది అనాది కాలం.
అది దేవుని దూతలు ఉండే కాలం. ఆ తర్వాత కాలం కల్మష కాలం అంటారు. కల్మష యుగం. ఏ పాపము లేని కాలం. ఏమండి, ఆదాము ఉన్నారు ఆ సమయంలో. ఆ టైంలోకి అంత కల్మషం ఏర్పరచడానికి సాతానుడు బయలుదేరాడు. ఆ తర్వాత మూడవ కాలం మనస్సాక్షి కాలంలోకి వీళ్ళు వస్తారు. నోవాహు దినాల్లో ఉన్న ప్రజలు, అబ్రహాములు కాలంలో ఉన్నవారు అందరూ కూడా ఏమంటే మనస్సాక్షి కాలంలోకి వస్తారు. ధర్మశాస్త్రం మోషే కాలంలో వచ్చింది. ఆమేన్. కాబట్టి మనస్సు ఏ విధంగా నడిపిస్తే అలా నడిపించబడేవాళ్ళు. ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు చేసుకునేవాళ్ళు. అలా ఉండేదన్నమాట. విధి విధానాలు ఏమీ ఆ రోజుల్లో లేవు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ జలప్రలయంలో వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుడు సేవకులు చెప్తున్న నోవాహు మాట వారు వినలే, లోబడలే, అవిధేయులుగా బ్రతికారు. దేవుని మాటని నిర్లక్ష్యపరిచారు. సేవకుని మాట నిర్లక్ష్యపరిచారు. అనాలోచనగా ఉన్నారు. మీకు మొన్న చెప్పా, 3 చేపలు ఉన్నాయంట. కాలమతి, సుమతి, మందమతి. ఆ 3 చేపలు ఏం చేశాయండి? కాలమతి ఏం చేసిందంటే చిన్నగా తప్పించుకొని వెళ్ళిపోయిందంట. ఆ చేపలన్నీ ఎత్తుకుపోవడానికి, వాటిని పట్టుకెళ్ళడానికి వచ్చాడు చేపలోడు. పట్టుకుపోతానికి వస్తే ఎత్తుకుపోతానికి రెడీగా ఉన్నాడని చెప్పి తెలుసుకొని వాళ్ళని తీసుకెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అని చిన్నగా తప్పించుకొని పోయిందంట. మొదటిది కాలమతి. రెండోది కూడా సుమతి కూడా చిన్నగా తప్పించుకొని జాగ్రత్త. మూడోది వాడు చిన్నగా నీళ్లు తీసేసి, చెరువులో నీళ్లు తీసి ఎత్తుకుపోదాం ట్రై చేస్తుంటే ఇది అంటుందంటే నీళ్లు తీసేసిన వర్షం పడితే నీళ్ళన్నీ ఫుల్గా వచ్చేస్తాయిగా, అప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చులే, అడుక్కుపోవచ్చులే అని తన ఆలోచనలు అవి చేస్తున్నాయంట. చేస్తూ ఉంది ఆ చేప, మందమతి దాని పేరు. అంతే. ఈ లోపల వాడు వచ్చాడు, మొత్తానికి దాన్ని పట్టుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ఏమండి, శత్రువు వస్తున్నాడు, ఎత్తుకుపోతాడు అన్న విషయం మనకు తెలిసినప్పుడు తప్పించుకొని వెళ్ళినటువంటి వాటిలాగా మనం ఉండాలి. కానీ ఏమండి, వెళ్ళిపోయి చిక్కుల్లో చిక్కునేటువంటి వారుగా మనం ఉండకూడదు. జాగ్రత్త పడాలి. ఆమేన్. జాగ్రత్త పడాలి. ఆ సునామీ ఇలాంటి జలప్రలయంలో వారందరూ చిక్కుకుపోయారు. దైవజనుడి మాట వింటే బాగుండేది. దేవుని తీర్పుకు వాళ్ళు లోనయ్యారు. చూడండి. నెక్స్ట్ చూడండి, 5వది బాబేలు మీద వచ్చినటువంటి దేవుని తీర్పును మనం చూస్తాం. బాబేలు మీదకి దేవుని యొక్క తీర్పు వచ్చిందండి. ఎలా అంటే వారు ఆకాశం అనేటటువంటి పెద్ద గోపురాన్ని కట్టుకుందామని వాళ్ళు ఆశపడ్డారంట. 11వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండము 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. ఆమేన్. చూడండి ప్రియులారా, అక్కడ వారు ఏమనుకున్నారంటే ఆకాశం అంటేటువంటి పెద్ద గోపురాన్ని, ఆకాశం ఆనుకునే పెద్ద గోపురాన్ని కట్టేసి, పెద్ద గోపురం కట్టి పేరు సంపాదించుకుందామని వారందరూ కూడా అనుకుంటే, దేవుడు ఏం చేశాడంటే పేరు గొప్ప గోపురం కట్టి నాకు పేరు రాకుండా మీరే పేరు సంపాదించుకుంటారా? పేరు రావాల్సింది ఎవరికి? ఏదైనా చేస్తే దేవునికి పేరు రావాలి. వీళ్ళు ఏమనుకున్నారంట, ఆకాశం అంటే గోపురం కట్టి వీళ్ళు పేరు సంపాదించుకుందాం అనుకున్నాను. దేవుడు ఏం చేశాడంటే ఆ గోపురం కట్టేటప్పుడు ఇటుక అవన్నీ తీసుకొస్తారు కదండి. ఇటుక ఒకళ్ళు తెస్తున్నారు, మట్టి ఒకళ్ళు తీసుకొస్తున్నారు. ఏమంటే ఇప్పుడు ఇటుక తీసుకురారా అంటే ఏం తీసుకొస్తున్నారు? అడుసు తీసుకొస్తున్నారు, మట్టి తీసుకొస్తున్నారు. మట్టి తీసుకురారంటే ఏం తీసుకొస్తాం? భాషలు మార్చేశాడు దేవుడు. భాషలు ఏం చేశాడు? తారు మార్చేశాడు. సిమెంట్ తీసుకురారా అంటే ఇటుక తెస్తున్నాడు, ఇటుక తీసుకురారంటే సిమెంట్ తెస్తున్నాడు. కంకర తీసుకురారా అని చెప్పంటే అంత రివర్స్లో జరుగుతుంది. వాళ్ళ భాష మార్చేశాడు దేవుడు. ఇదివరకు ఒకటే భాష, ప్రపంచమంతా ఒకటే భాష అండి. ప్రపంచమంతా ఒకటే భాష ఉండేది. కానీ ఈ బాబేలు గోపురం కట్టారే, ఆ రోజు నుంచే భాషలు ఇప్పుడు
రకరకాలు వచ్చాయని చెప్పంటే అక్కడి నుంచి మారినాయే. ఆమె చెప్పండి. ఇప్పుడు తెలుగు, ఇంగ్లీషు, మలయాళం రకరకాల భాషలు వచ్చినాయే. ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఆ రోజు వాళ్ళు పేరు సంపాదించుకుందాము, ఆకాశమును అంటే గోపురం గట్టి అనుకున్నారే, ఆ రోజు నుంచే భాషను దేవుడు తారుమారు చేసేసాడు. ఆమేన్. ఆ రోజున వారి మీదకి వచ్చినటువంటి దేవుని తీర్పు ఏంటంటే, దీన్ని పెట్టారా, పేరు సంపాదించుకుందాం అనుకున్నారు, పెద్ద గోపురాలు కట్టేసి. ఈ రోజులు కూడా చాలామంది అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం అని చెప్పేసి అని గొప్ప పేరు సంపాదించుకుందాం, పేరు ప్రతిష్టలు ఏమండి చాలామంది కోరుతూ ఉంటారు. సంఘాల్లో కూడా పేరులు, ప్రతిష్టలు, ఘనతలు ఎవరు కోరకూడదు. అవి కోరుకుంటే ప్రభు సహించడు, ప్రభుకి కోపం రేపే కార్యం అది. ఆమేన్. దేవునికి మహిమ తెచ్చేవారంగా, పేరు దేవునికి తెచ్చేవారుగా మనం ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం మహిమ తెచ్చేవారుగా ఈ లోకంలో ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ఏమంటే ముగించబోతున్నాను. ఆఖరి మాటలు 2 విషయాలు ముగిస్తాను. ఏమంటే సొదొమ గొమొర్రా మీదకి వచ్చినటువంటి 6వ తీర్పు మనం చూస్తాం. 6వ తీర్పు సొదొమ గొమొర్రా మీదకి మనం లూకా సువార్త 19వ అధ్యాయం చూస్తాం. 19-20 అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే సొదొమ గొమొర్రా మీదకి దేవుని తీర్పు వచ్చిందండి. సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు చాలా వారందరూ కూడా అంటే చెడుతనంతో, పాపంతో నిండి ఉన్నారు. నోవహు దినాల్లో ప్రజలు ఎలాగున్నారో సేమ్ అలాగనే ఏమండి సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు కూడా అలా ఉన్నారన్నమాట. చూడండి, మీరు లూకా సువార్తలో కూడా చూడగలుగుతారు. ఆది కాండమును కాకుండా లూకా సువార్త 17వ అధ్యాయము 28-29 వచనాలు మీరు చదవగలిగితే, లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. లోతు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతున్నాడు. ఆ లోతు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే చెప్పండి అమ్మా, తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి అందరిని నాశనం చేసిందంట. చూడండి, సొదొమ గొమొర్రాలో ఉన్న పాపం ఏందంటే అక్రమం. చెప్పండి అందరూ, క్రమం లేని జీవితం. ఒక విషయం గమనించాలంటే, సొదొమ గొమొర్రాలో దేని పెట్టారా, లోతు కూతుర్లు కూడా ఏమండి మనం గమనించినట్లయితే లోతు కండి మద్యం ఇచ్చి అతని ద్వారా సంతానాన్ని కనాలనేటువంటి ఆలోచనలతో ఉన్నారంటే ఎంత అక్రమంగా జీవిస్తున్నారు ఆ రోజుల్లో. చూడండి, అంటే ఆ సందర్భం చూస్తున్నామంటే ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారు, ఎంత అక్రమంగా బ్రతుకుతున్నారు అని మనం ఆలోచించాలి. ఆ రోజుల్లో లోతు ఇంటికి వచ్చిన దూతలను కూడా ఆఖరికి పాడు చేయాలని ఇష్టపడ్డారంట. ఎంత ఘోరమైన పరిస్థితితో చూడండి, ఎంత అక్రమంతో నింపబడి క్రమము లేని జీవితంతో ఎవరైనా ఉంటే దేవుని తీర్పు సొదొమ గొమొర్రా మీదకి వచ్చినట్లుగా ఇక్కడున్నటువంటి ఎవరి మీదకైనా సరే, ఈ లోకం మీదకి, నీ మీదకైనా దేవుని యొక్క తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఆమేన్. క్రమముగా దేవుని క్రమాలలో, దేవుని నియమాల్లో మనం నడిపించబడినప్పుడు దేవుని తీర్పు నుంచి మనం కాపాడబడతాము. హల్లెలూయా. కాబట్టి సొదొమ గొమొర్రా మీద దేవుని యొక్క కోపాగ్ని వచ్చి అగ్ని గంధకాలు దేవుడు కురిపించాడంట. మామూలుగా ఏంటంటే లోతు దినాల్లో, మన నోవహు జలప్రళయం దినాలు మనం చూస్తున్నాం. నోవహు దినాల్లో ఏమో నీళ్ళ ద్వారా వాళ్ళందరినీ ముంచేసి అందరినీ చంపేశాడు. లోతు దినాల్లో ఏం జరుగుతుందండి, అగ్నితో పట్టణం అంతటిని అగ్ని గంధకాలు కురిపించి కాల్చేస్తున్నాడు. సేమ్ నోవహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారో లోతు దినాల్లో కూడా ప్రజలు అలానే ఉన్నారట. అక్రమం అంత ఎక్కువైపోయింది, క్రమం లేకపోతున్నారు. కాబట్టి అందుకని దేవుని తీర్పు వారి మీదకి వచ్చిందంట. మనం కూడా జాగ్రత్త పడదుము గాక. హల్లెలూయా. ఈ యొక్క సందర్భం ఏమండి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తే, లోతు అంటండి అటువంటి వారిని గూర్చి చాలా వేదన చెందాడట, చాలా బాధపడ్డాడట. అలాంటి నీతిమంతుడైనటువంటి లోతు వారిని గూర్చి ఎంతో మనసులో నొప్పించబడ్డాడని కూడా మనం పేతురు పత్రికలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినమున నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. హల్లెలూయా. చూసారండి, తన నీతి కలిగిన మనసును నొప్పించుకుంటూ వచ్చాడట ఆ రోజుల్లో ఉన్న ప్రజలు బట్టి. చూసారా, అదనమాట. ఆఖరిగా చూడండి, మనం 7వది నేను ఈరోజు
ఇంకో విషయం చెప్పి ముగించబోతున్నాను. అదేంటంటే నిర్గమాకాండము 14వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూస్తే ఏమండి, ఐగుప్తు మీదకి వచ్చినటువంటి దేవుని యొక్క తీర్పును మనం తెగుళ్ళు మనం చూడగలుగుతాము. ఎందుకు వచ్చినాయంటే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు ఏమండి దేవతలను ఆరాధించేవారు. ఆమేన్. ఐగుప్తులో ఉన్న ప్రజలు దేవతలను ఆరాధించేవారు. అంతేకాదు ఐగుప్తులో ఉన్నటువంటి యొక్క ఫరో హృదయం కఠినమైపోయింది కనుక దేవుని తీర్పు, దేవుని కోపాగ్ని 10 ఆజ్ఞల రూపంలో వాళ్ళ మీదకి వచ్చాయండి. ఆమేన్. కప్పలను ఆరాధించేవారు, పాములను ఆరాధించేవాళ్ళు, రక్తాన్ని ఆరాధించేవాళ్ళు, ఏమండి చెరువుల్ని ఆరాధించేవాళ్ళు, ఏమండి ఇంకా కొన్ని జీవులను వాళ్ళు ఆరాధించేవాళ్ళు, ఏమంటే అలాగా కొన్ని దేవతలుగా వాళ్ళు ఎంచుకొని అలా చేయటం బట్టి ఆ ఐగుప్తు మీద కూడా దేవుడు ఆ తెగుళ్ళను పంపించాడు. ఏమేమి వచ్చినాయి తెగుళ్ళు వాళ్ళ మీదకి చెప్పండి? రక్తం, తర్వాత 2 కప్పలు, 3 ఈగలు, 4 పేళ్ళు, 5 చీకటి, 6 పశువులు చచ్చిపోవటం, 7 దద్దుర్లు పుట్టడం, గడ్డలు అన్ని పుట్టినాయి, వడగళ్ళు రావటం, తర్వాత మిడతలు రావటం, జ్యేష్ఠులైన పిల్లలు చనిపోవటం. ఈ విధంగా 10 తెగుళ్ళు వారి మీదకి దేవుడు పంపించి దేవుడు తీర్పు తీర్చాడు ప్రియులారా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవుని సన్నిధానంలో మనం దేవుని తీర్పుకు గురి కాకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ ఐగుప్తు మీదకి వచ్చిన తెగులు ఏమండి వాళ్ళ దేవతలే, వాళ్ళకి ఆ దేవతలను ఆరాధించడం బట్టి వారి మీదకి దేవుని శిక్ష వచ్చింది. అంతేకాదు ఫరో యొక్క హృదయం కఠినపరచబట్టం వల్ల దేవుని శిక్ష, దేవుని తీర్పు వారి మీదకి వచ్చిందన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు. ఇంతటితో ఈ సందేశం ముగించబడింది. ఒకసారి రిపీట్ చేసుకుందాం. 7 రకాలైన తీర్పుల గురించి ఈ వారం మీతో మాట్లాడాను. ఇంకా వచ్చే వారంలో కూడా మీతో అనేక విషయాలు, తీర్పుల గురించి ఇంకా మిగతా విషయాలు కూడా మనం ధ్యానం చేస్తాం. చూడండి, ఈ రోజులు ఎవరెవరి మీద దేవుని తీర్పు వచ్చిందమ్మా? మనం ఆదికాండం కాడ నుంచి మనం స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్న దేవదూతల మీదకి వచ్చిన తీర్పు దేనివల్ల వచ్చింది? వారు దేవుని మీద గర్వించి తమ దేవుడి స్థానాన్ని కోరుకున్నారు కనుక దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. మనం కూడా అలా చేయకుండా జాగ్రత్త పడదాం, గర్వం లేకుండా దేవుని మీద తిరగబడకుండా చూసుకుందాం. 2 ఆదాం మీదకి వచ్చిన తీర్పు. చెప్పండి అందరూ. ఆదాం మీదకి దేవుడు తీర్పు ఎందుకు వచ్చింది? దేవుని మాటకు అవిధేయత చూపించినందువల్ల తీర్పు ఎదురైంది. మనం అవిధేయత చూపించకుండా మనం దేవుని మాట వింటూ జాగ్రత్త పడితే మన మీదకి ఆ తీర్పు రాకుండా ఉంటుందన్నమాట. నెంబర్ 3, 3వది కయ్యూని మీదకి దేవుని తీర్పు వచ్చింది. ఎందుకు వచ్చింది? తన తోటి సహోదరునిపై పగ కక్షలు పెట్టుకొని కొట్టి చంపినందువలన దేవుని తీర్పు వచ్చింది. ఈ లోకంలో మనం కూడా ఎవరి మీద పగలు కక్షలు పెట్టుకొని అసూయలతో కొట్టి చంపుకునే పరిస్థితులు దిగజారిపోకుండా దేవుని తీర్పు రాకుండా మనం జాగ్రత్త పడదాము గాక. ఆమేన్. కోపం నీలో ఉన్నా చంపినంత పాపమే. ఆమె చెప్పండి. కోపపడివాడు నరహత్య చేసినంత పాపం అనలేదా? నేను ఎవరిని చంపి రక్తం ఒలికించపోయినా ఏం కాదులే, కోపపడితే ఏం కాదు అనుకోకండి. కోపం హత్య చేసిన పాపంతో సమానం అంట దేవుడు అన్నాడు. తర్వాత ఎవరు జలప్రలయం ద్వారా దేవుడు నోవాహు దినాల్లో ప్రజల మీదకి తీర్పు వచ్చింది. దేనివల్ల వచ్చింది? ఆ రోజుల్లో ఉన్న ప్రజలు కూడా అక్రమం విస్తరించింది. తర్వాత వారు దేవుని యొక్క సేవకుడి మాట, దేవుడి మాట వినకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు, ఓడలోకి రాకుండా. అందుబట్టి దేవుని తీర్పు, దేవుని శిక్ష వారి మీదకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి. దేవుని సేవకుడు మాట వింటూ నిర్లక్ష్యం చేయకుండా, ఏమండి ఆ రోజుల్లో ఉన్న ప్రజల్లాగా చెడిపోయినటువంటి వారిగా మనం ఉండక దేవుని సన్నిధిలో మనం జాగ్రత్త పడితే దేవుని తీర్పు మన మీదకు రాకుండా తప్పించబడతాం. తర్వాత నెక్స్ట్ ఐదోది బాబేలు గోపురం మీదకి, బాబేలు మీదకి వచ్చినటువంటి దేవుని యొక్క తీర్పు ఏంటంటే, ఆ రోజుల్లో వారు పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. అలాగని ఈ లోకంలో కూడా మనం పేర్లు, ప్రతిష్టలు, ఘనతలు మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడొద్దు. అవి దేవుడికి ఇష్టమైనవి కావు కనుక జాగ్రత్త పడదాం. దేవుని తీర్పుకు లోనవ్వకుండా మనం ముందుకు సాగుదాం. తర్వాత నెక్స్ట్ చూద్దాం. 6వది సొదొమ గొమొర్రా మీదకి వచ్చిన తీర్పు అని మనం చూసాం. సొదొమ గొమొర్రా మీదకి ఎందుకు వచ్చిందంటే, ఆ రోజుల్లో ఉన్న ప్రజలందరూ కూడా అక్రమం విస్తరించింది, వరస వాయిల్ లేక జీవిస్తూ ఉంటున్నారు. చిన్నల మొదలుగున్న పెద్దల వరకు కామముతో నింపబడిపోయి ఉన్నారు. ఆఖరికి దేవదూతలతో కూడా పాపం చేయడానికి సిద్ధమయ్యారు. అంత భయంకరమైన పాపం సొదొమ గొమొర్రాలో ఉంది. అందుకనే దేవుడు ఏం చేయాలనుకున్నాడు? అగ్ని గంధకాలు పంపించి పట్టణాన్ని కాల్చేయాలనుకున్నాడు. అగ్ని గంధకాలు పంపించి పట్టణాన్ని కాల్చివేశాడు. ఆమేన్. నీతిమంతుడైన లోతుని దాంట్లోంచి తప్పించాడు.
అలాగనే నీతిమంతులుగా ఏ విధంగా నోవాహు ఉన్నాడో, లోతు ఉన్నారో, ఆ విధంగా మనం కూడా ఉంటే తీర్పులోకి రాక మనం కూడా తప్పించబడతాం అనే విషయం మనం గుర్తించాలి. ఆమేన్. అక్రమం అన్ని తొలగిపోవాలి. క్రమమైన జీవితం దేవుని సన్నిధిలో కలిగి ఉన్నప్పుడు దేవుని తీర్పులోకి మనం రాకుండా జాగ్రత్త పడతాము. నెక్స్ట్, ఐగుప్తు మీదకి వచ్చిన తీర్పు. ఇవన్నీ కూడా జరిగిపోయిన తీర్పులు. చెప్పండి, జరిగిన తీర్పులు. వారి మీదకి చేసిన పాపములకై వారి మీదకి వచ్చిన శిక్షలు తీర్పులై. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా ముందు రోజుల్లో మీతో జరగబోయే తీర్పులు కూడా ఉన్నాయి. అవి కూడా మీతో మాట్లాడతాను. దానికి మనం ఈ విషయం ఐగుప్తు మీద కూడా ఎందుకు వచ్చిందంటే, ఐగుప్తులో ఉన్న ప్రజలు, ఐగుప్తీయులు వారి దేవతలను ఆరాధించడం బట్టి, తర్వాత పరో హృదయం కఠినం చేసుకోవడం బట్టి కూడా ఆ కాఠిన్యం వలన దేవుని తీర్పు వాళ్ళ మీదకి తెగులు రావడం జరిగాయి. అలాగనే ఇక్కడున్న మనం కూడా ఏమండి, విగ్రహారాధన చేస్తే, విగ్రహారాధన సంబంధమైనటువంటి క్రియలు చేసిన ధనాపేక్ష అనేది కూడా విగ్రహారాధన అన్నాడు. మూర్ఖత్వం అనేది కూడా విగ్రహారాధనతో కూడినటువంటి పాపం అని ప్రభువు చెప్పాడు. అలాంటి వాటికి కూడా మనం జోలికి పోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. హృదయం కూడా ఎంత చెప్తున్నా దేవుడు, కొంతమంది నాకేం పట్టింది అన్నట్టుంటారు, హృదయం కఠినం చేసుకుంటారే. మనం అలా ఉండకుండా జాగ్రత్త పడితే దేవుని తీర్పు మన మీదకి రాకుండా, దేవుని శిక్ష మన మీదకి రాకుండా ఉంటుంది. మనం జాగ్రత్త పడతాం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాల్లో మనందరం కూడా ప్రభువుకు అప్పగించుకొని, ప్రభువా ఇలాంటి తీర్పులు, ఇలాంటి శిక్షలు మా మీదకి రాకుండా, వారి మీదకి వచ్చాయి, మా మీదకి రాకుండా మేము జాగ్రత్త పడతామయ్యా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రభువుకు అప్పగించుకొని మనందరం కూడా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.